గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరాన్ని వరద ముంచెత్తింది. ఇలాంటి పరిస్థితి మరోసారి విజయవాడకు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. బుడమేరు వాగుకి డ్రైన్లు సరిచేసి నీళ్లు పారేందుకు డైవర్షన్ ఏర్పాటు చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన 43వ, 44, 45వ డివిజన్స్ లోనే ఊర్మిళా నగర్, రెడ్డి కాలనీ, ఏకలవ్య నగర్, కబేలా సెంటర్, సితారా సెంటర్, చెనుమూలు, వెంకట్రావు బ్రిడ్జి ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. ముందుగా ట్రాక్టర్ ఊర్మిళా నగర్ పై రెడ్డి కాలనీ మీదుగా ఏకలవ్య నగర్ లో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ముప్పు గురైన ఒక్కో డివిజన్ కి ఒక్క ఎమ్మెల్యేను కేటాయించారు. వరద బాధితులతో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయక చర్యలను ఎంపీ కేశినేని అడిగి తెలుసుకున్నారు. వరద నీరు తగ్గినా మురుగునీరు నిల్వ ఉండటంతో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా ఫైర్ ఇంజిన్ సాయంతో రోడ్లు, ఇళ్లు శుభ్రపరిచే కార్యక్రమం చేపడతామన్నారు. మంగళవారం నుంచి నీట మునిగి నష్టపోయిన ఇల్లు, షాపులు అంచనా వేసేందుకు అధికారులు ఇంటింటికి వస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నష్టపరిహారం అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు, కార్పొరేటర్ మైలవరపు లావణ్య, తెలుగుదేశం నాయకులు కొనికి కొండయ్య, మోరబోయిన రాంబాబు, పీతా బుజ్జి, మువ్వ విజయశ్రీ, వల్లభనేని లక్ష్మి ప్రసన్న, షేక్ ముబీనా, మైలంపల్లి రాజు, రేఖ, కాంతారావు, పేరం సత్యనారాయణ, చక్రి, మైలవరపు కృష్ణ, గౌరీ, బొడ్డుమల్లి శ్రీనివాసరావు, బుడుగు గణేష్, కిలాని దుర్గారావు, సత్యనారాయణ సింగ్, తుపాకుల రమణమ్మ, అంజీ, శంకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ పర్యటించడం జరిగింది. 43, 44, 45 వార్డుల్లో పర్యటించడం జరిగింది. నిజంగా ప్రజల ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం, వాళ్ళకి గత 8 రోజుల నుంచి అందుకున్న సహాయానికి చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకా పాపం నీళ్ళల్లో చాలా మంది ఇల్లు మునిగి ఉన్నాయి. మెయిన్గా డ్రైన్లు క్లీన్ చేయాలి. మేము రేపు ఎల్లుండి లోపల డ్రైన్లన్నీ క్లియర్ చేసి ఇప్పుడున్న నీటిని పంపించేసి శానిటేషన్ విభాగం కూడా మీరు చూస్తున్నారు. ఎక్కడైతే నీరు క్లియర్ అయిందో ఇమీడియట్గా ఎక్కడికక్కడ శానిటేషన్ విభాగం వచ్చి రకరకాల మన వ్యాధులు సాగకుండా బ్లీచింగ్ జరగడం కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూస్తే ఇల్లు కూడా ఫైర్ ఇంజిన్తో కానీ లేకపోతే మోటార్లతో కానీ ఇల్లు క్లీన్ చేయడం జరుగుతుంది, రోడ్లు క్లీన్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ దేవుడు ఒకటే చెప్తున్నా, ఎవరికైనా టీవీలు పోయినా, ఫ్రిడ్జ్లు పోయినా, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఇబ్బందిలో ఉన్నా రిపేర్ చేయడానికి సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో అన్ని చోట్ల ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వాహనదారులు తమకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు రావాలన్నా మునిగిపోయినా కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మీరు కనుక డాక్యుమెంట్లు, వారు 4 రకాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు. అటువంటి డాక్యుమెంట్లన్నీ సమర్పిస్తే వెహికల్ ఉన్న ఏరియా జోన్ తీసుకుని దానికి సరిపడా జియో ట్యాగ్ చేసుకుని ఇన్సూరెన్స్ క్లెయిమ్ 4 రోజుల్లో వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలతో సహా ఆయన ఎంత మైక్రో మేనేజ్మెంట్ చేశారంటే గ్యాస్ పొయ్యిల క్లీనింగ్తో సహా అన్నీ దృష్టి పెట్టారు. అందరికీ కూడా గత 2 రోజుల నుంచి రేషన్ అందుతుంది. రఫ్గా రేషన్ ఆల్మోస్ట్ ఇవాళ 85% రేషన్ కంప్లీట్ అయింది. మిగతా రేషన్ కూడా రేపు పొద్దునకే అందుతుంది. అంతేకాకుండా మునిగిపోయిన ఇళ్లకి అతి త్వరలో ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నాం. చాలా చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. అందరికీ కూడా బళ్ళు పోయినాయి. అంతేకాకుండా చిన్న చిన్న షాపులు పోయినాయి. వాళ్ళందరికీ కూడా మునిగిపోయిన షాపులకి కాంపన్సేషన్ వచ్చే విధంగా కూడా ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఉండబోతుంది. ఎటువంటి వ్యక్తి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటకు రావాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆ రోజు ఏదైతే హుద్హుద్ తుఫాన్లో ఎంత భారీగా సహాయం చేశారో అంతకు మించిన భారీ సహాయం ఆయన ఇక్కడ చేస్తున్నారు. ఆయన్ని ముందుగా విజయవాడ ప్రజల తరపున గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయడంలో ఆయన ఇచ్చిన డైరెక్షన్లో మేమందరం పాటిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులే కాదు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రతినిత్యం ప్రజల చెంతనే ఉన్నారు. ఇక్కడ మా డివిజన్ అధ్యక్షులకు కూడా వాళ్ళ పాము గడిచినా కూడా ఇబ్బంది పడకుండా ప్రజల చెంతనే ఉండి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొక్కసారి విజయవాడకి బుడమేరు మునగకుండా, బుడమేరు నీరు విజయవాడలోకి రాని విధంగా బుడమేరుకి వర్క్ చేసి బుడమేరులో ఉన్న అక్రమాలు కానీ లేకపోతే ఎటువంటి అడ్డంకులు ఉన్నా ఇబ్బంది లేకుండా, ఇప్పుడు పేదప్రజలు కూడా ఉన్నారు దాంట్లో, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బుడమేరును క్లీన్ చేసి బుడమేరుకి ఎక్కడెక్కడైతే డైవర్షన్ చేయాలో
కృష్ణానదిలోకి డైవర్షన్ కెనాల్ విడుతు పెంచే విధంగా కృషి చేసి విజయవాడ మరొకసారి గత 200 సంవత్సరాల సమయంలో ఎప్పుడూ లేని విధంగా ఇబ్బంది పడ్డాం. మరొక్కసారి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయటమే చంద్రబాబు నాయుడు గారి కర్తవ్యం, మా కర్తవ్యం కూడా. అందరం ఉండి మరొకసారి విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తాం. సహాయ సహకారం ఎప్పుడు అందిస్తారు సార్ ప్రజలకు? మీరు చూస్తే ప్రజలందరూ కూడా రేషన్ ఇమ్మని అడిగారు. రేషన్ ఇచ్చినాక ఫుడ్ మెల్లిగా అవసరం జరుగుతుంది. మంచినీళ్ళు ఇస్తున్నాం, ట్యాంకర్లు పంపిస్తున్నాం. ఎక్కడికక్కడ మంచినీళ్ళు రీస్టోర్ అవుతుంది. రీస్టోర్ మంచినీళ్ళు అవ్వగానే మంచినీళ్ళు ట్యాంకర్లు అవుతాయి. అట్లాగే రేపు నుంచి ప్రతి చోట మునిగిపోయిన కుటుంబాలకి బట్టలు ఇస్తున్నాం. ఆ తర్వాత ఎక్కడైతే ఇంకా నీళ్ళల్లో క్యాన్లీలు ఉన్నాయో అక్కడ భోజనాలు పంపిస్తాం. నీళ్లు పోయేంత వరకు భోజనాలు పంపిస్తాం. తప్పకుండా నీళ్లు పోవాలి. తర్వాత పారిశుద్ధ్యం అన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫైర్ ఇంజిన్లు కానీ లేకపోతే మీరు చూస్తే పారిశుద్ధ్య కార్మికులు కానీ డ్రైనేజ్ క్లీనింగ్ జేసీబీలు వాడుతున్నాం. పెద్ద ఎత్తున చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద ఉన్న సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ప్రతి డివిజన్లో తిరుగుతున్నారు. సీఎంఓ మొత్తం ఇక్కడే ఉంది. టోటల్ సెక్రటేరియట్ విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో ఉంది. కాబట్టి ముందు విజయవాడ మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం.